నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నిర్ధారించడం జరిగింది. ఈ కేసులో మహిళతో సహా 6 మంది అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు విచారించి ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. 22/12/2025 రోజు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12/25 రోజు డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో ఆ ఎవరైతే అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న, దాంట్లో ఆమె అయినటువంటి దిలీప్ అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్న ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడాయి. దాంతో ఏ విధంగా అయినా ఈ సౌమ్య తన భర్తను ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన వేధిస్తున్నాడని తరచుగా ఇతనికి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది. ఇతనికి ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. దాని తర్వాత ఇతనికి అన్నౌన్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగా అది సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఏ విధంగా వీళ్ళని ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ కూడా సౌమ్య ఒకసారి స్లీపింగ్ పిల్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికి ఏం కాలేదు. ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా పట్టుబట్టడంతో దిలీప్ వాళ్ళ బ్రదర్ కి అభిషేక్ చెప్పడం జరిగింది. ఈ అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జితేందర్, శ్రీరామ్, రాకేష్ అండ్ మోసిన్ వీళ్ళని పిలిచి వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం భాగంగా వాళ్ళు 35,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సౌమ్య తన దగ్గర ఉన్న ఒక ఉంగరాన్ని తాకట్టు పెట్టించింది. దిలీప్ తాకట్టు పెట్టి 33,000 రూపాయలు వచ్చినాయి. మనకి 2,000 అదనంగా కలిపి 35,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో 14వ తారీఖు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. 19 రోజు మొదటి విడతగా ఈ ముగ్గురికి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 15,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం 19th రోజు ఇతను పండుకున్నప్పుడు ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ లో భాగంగా రాత్రి ఎవరైతే సౌమ్య ఉందో సౌమ్య స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇదే విషయాన్ని దిలీప్కి చెప్పడం జరిగింది. దిలీప్ తర్వాత అభిషేక్ వాళ్ళ ఎవరైతే సుపారీ తీసుకున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వడానికి వీటే బీచ్ నుంచి తర్వాత అభిషేక్ దిలీప్ ఇద్దరు కలిసి ఒక స్కూటీ పైన రావడం జరిగింది. డీసీ గ్రీన్కి వచ్చేసిన తర్వాత ఏ విధంగా అయితే మనకి సౌమ్య చెప్పిందో ఆ సౌమ్య చెప్పిన దాని ప్రకారం అతను నిద్రపోయి ఉన్నాడు. అతను దిండు పెట్టి అదేవిధంగా టవాల్ పెట్టి అతను స్టాంగులేట్ చేసి దిండుతో స్మోదరింగ్ చేసి చంపడం జరిగింది. చనిపోయినాడు అన్న తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే సౌమ్య ఉందో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మరణం అనేది హార్ట్ అటాక్ వల్ల జరిగింది, మార్నింగ్ హార్ట్ అటాక్ వచ్చింది అన్నది ఒకటి క్రియేట్ చేసింది. ఆ క్రియేషన్ లో అందరూ కూడా ఆమె నమ్మారు. నమ్మిన తర్వాత అన్ని కూడా అన్ని ఏర్పాటు చేశారు. అంత్యక్రియలో భాగంగా ఫోటో తీసుకున్నప్పుడు ఏదైతే ఒకటి గొంతు పైన ఒక ఏదైతే స్ట్రాంగులేషన్ ఇంజురీ ఉందో ఆ ఇంజురీ కనబడడం జరిగింది. దాంతో వాళ్ళ బ్రదర్ ఎవరైతే మృతుడు బ్రదర్ ఇజ్రాయిల్ లో ఉంటాడో అతను అనుమానాస్పదం ఏదో ఉంది అని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అంత్యక్రియలు అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు విచారించుకుంటారు. ఇది కేసులో పోలీసులు చెప్పడం జరిగింది. ఇలా తొందరపడి అంత్యక్రియలు చేశారు, ఇలా అనుమానం దాని మీద మనకు
పల్లెటి అనిత అని చెప్పి ఆమె కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ పైన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు భాగంగా అన్ని రకాల కోణాల్లో విచారించిన తర్వాత, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే వాళ్ళ కేసును మేము అనుమానాస్పదంగా చనిపోయినాడని క్రియేట్ చేసి తప్పించుకుందామని ప్లాన్ చేసుకున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి కూడా ఎస్హెచ్ఓ ఆకులు రాజశేఖర్, తర్వాత సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు ఈ కేసు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కేసులో, ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, అలానే పీసీలు చందు, బాలలింగం, రాకేష్, రామకృష్ణ, శ్రీనివాస్, శ్రీకర్ గౌడ్ అందరూ కూడా చాలా మంది టీం సభ్యులు కంటిన్యూస్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ కేసు అనుమానం గుర్తించి ఒక మర్డర్ కేసుగా ఇది నిర్ధారణ జరిగింది. దీంట్లో మొత్తం 6 అరెస్ట్ చేశాం. దీంట్లో టోటల్ గా 35,000 రూపాయలు సీజ్ అయింది. అలానే నేరానికి ఉపయోగించిన దిండు టవాలు, అలానే స్కూటీ, అవన్నీ కూడా ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా మరికొంత ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. మోసింగ్ దీంట్లో అరెస్ట్ కావాలి. మిగతాన్ని కూడా త్వరలో దర్యాప్తు కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు రిమాండ్ తరలించడం